దృశ్యం న్యూస్ నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రానికి శ్రీ లొంక రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని జిల్లా సెషన్ జడ్జి ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచల, ఆర్మూర్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీప్తి వేముల, డీసీపీ బసవరెడ్డిలు కుటుంబ సభ్యులు సిబ్బందితో కలిసి శుక్రవారం అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. సునీత కుంచల మాట్లాడుతూ ప్రకృతి ఒడిలో కొలువైన శ్రీ లొంక రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఈ ఆలయ చరిత్ర తెలుసుకున్న తర్వాత దర్శనానికి రావాలని అనిపించింది. ఇక్కడి వాతావరణం చాలా బాగుందని, ఆనందంగా ఉందని, జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో జీవించే విధంగా చూడాలని ఆ శివయ్యని కోరుకున్నట్లుగా ప్రధాన న్యాయమూర్తి సునీత తెలిపారు. కార్యక్రమంలో డీసీపీ బసవరెడ్డి, సూపరింటెండెంట్లు వెంకటలక్ష్మి, పురుషోత్తం గౌడ్, రమేష్, వంచ చంద్రసేన్ రెడ్డి, సిఐ భిక్షపతి, సిరికొండ ఎస్ఐ ఎల్ రామ్, దర్పల్లి ఎస్ఐ రామకృష్ణ, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గణేష్ గౌడ్, దృశ్యం రిపోర్టర్, సిరికొండ. अंतस्पदे धन्यलता अमाकं विष्णुमृक्षं ग्रामे अस्मन् नमसा अभिजयमते समारभनितो मानो महेन्द्र समानो अरवकं मैडम अनुग्रह सिद्ध सजमानस्य हैप्पी होली फोटो తీసుకున్నా పంపట్లేదు సిగ్నల్ రాదు నెట్వర్క్ సిగ్నల్ లేదు సార్ నానదా ఈ లొంక రామలింగేశ్వర ఆలయం దర్శించుకోవడం జరిగింది. నేనైతే రావడం ఇదే మొదటిసారి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ ఫైనల్గా ఈ రోజుకి దర్శించుకోవడం జరిగింది. ఈ సైకత లింగం అని అంటారు దీన్ని. చాలా బాగుంది టెంపుల్. అంటే కొంచెం లోపలికి ఉంది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఈ వాతావరణం అదంతా కూడా చాలా బాగుంది. టెంపుల్ కానీ పూజారులు పూజ చేసే విధానం అంతా కూడా చాలా బాగుంది. అండ్ ఈ మర్రి చెట్లు ఇవన్నీ అంటే ఇంకా సీజన్ మారితే ఇంకా చాలా బాగుంటుందని ఇక్కడ అందరు చెప్తున్నారు. వచ్చే దారి కానీ చుట్టూ ఉండే చెట్లు అడవి ప్రాంతం అవ్వడము. సో మా ఆఫీసర్స్ వీళ్ళందరూ అయితే ఇంతకు ముందు కూడా వచ్చి ఉన్నారు. నేను ఇదే ఫస్ట్ టైం రావడం. కానీ ఇక్కడ ఈ గుడి దర్శించుకోవడం ఇదంతా